హలో ఎవ్రీవన్, నేను ఈరోజు మీకోసం ఒక సూపర్ రెసిపీ అనేది నేను చూపిస్తున్నాను. ఈ రెసిపీ అసలుకి చూపించడానికి కూడా నేను చాలా ఎగ్జైటింగ్గా ఉన్నానన్నమాట. అంత బాగా కుదిరింది, సూపర్ ఎమ్మీగా ఉందన్నమాట. అసలు ఎంత బాగుందంటే అసలు మాటల్లో చెప్పలేనన్నమాట, అంత బాగుంది. చూడండి, నేను 1/2 లీటర్ మిల్క్ తీసుకున్నాను, ఒక బౌల్లో వేసి మరిగించుకుంటున్నానండి. ఇప్పుడు సేమ్ 1/2 లీటర్ మిల్క్ ఇంకొక సపరేట్ పొయ్యి పైన పెట్టి అవి మరిగించుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు ఒక లెమన్ తీసుకున్నాను, ఆ లెమన్ నుంచి జ్యూస్ తీస్తానండి. చూడండి, ఇలా లెమన్ నుండి జ్యూస్ తీస్తున్నాను. నేను ఒక లెమన్ యూస్ చేశాను, 1/2 లీటర్ మిల్క్. ఇంకా చూడండి, ఈ లెమన్ జ్యూస్ అనేది ఈ మిల్క్లో వేసేస్తున్నాను. ఇంకా కరెక్ట్ చూపిద్దామంటే ఇంకా వీడియో నేనే కదా తీయడము, కొంచెం ప్రాబ్లం అయిందనమాట. కానీ టేస్ట్ మాత్రం అద్దరిపోయింది అసలుకి. చూడండి, ఇలా ఈ జ్యూస్ వేయంగానే లెమన్ జ్యూస్ చూడండి ఇలా పాలు విరిగిపోయాయి అన్నమాట. ఇప్పుడు వీటిని ఇలా కలుపుతూ ఉన్నాను. చూడండి, అవి ఇలా ఉండలు కట్టేసాయి అన్నమాట. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇలా మస్లిన్ క్లాత్ ఉంటుంది కదండి, ఆ క్లాత్ పెట్టేసి దాంట్లో జాలి ఉంటుంది కదా, పెట్టి వేసాను అనమాట. ఇప్పుడు చూడండి, గట్టిగా పిండేసుకుంటున్నాను. ఇలా పిండేసుకోవడం వలన దీంతోనే పన్నీర్ కూడా రెడీ అవుతుందన్నమాట. ఇంకా దానిపైన వెయిట్ పెడుతున్నాను అనమాట. ఇంకా అలా వెయిట్ పెట్టి ఇలా ప్రెస్ చేస్తున్నాను. దాంట్లో ఉన్న వాటర్ కూడా మొత్తం వచ్చేస్తుంది అనమాట. ఈలోపు మనం ఫస్ట్ పెట్టేసుకున్నాం కదండి మిల్క్, అందులో నేను వాటికి ఒక కప్పు మెజర్మెంట్ వచ్చేసి 1 కప్పు షుగర్ తీసుకొని అందులో వేసానండి. ఇంకా మనకి షుగర్ సిరప్ కోసము ఇంకొక బౌల్ తీసుకొని అందులో 1 కప్ షుగర్ వేసాను. ఇంకా కప్స్ వచ్చేసి చూడండి వాటర్ వేస్తున్నాను. ఇలా వాటర్ వేసేసి ఇంకా స్టవ్ ఆన్ చేసి మరిగించేసుకుంటున్నానండి. ఇలా చూడండి, ఇలా వాటర్ వేసి ఆ షుగర్ సిరప్ని మరిగించుకుంటున్నాను. నేను 4 గ్లాసెస్ కప్పు వాటర్ వేసాను అనమాట. ఇంకా ఇప్పుడు వీటిని కరిగించేసుకుంటున్నాను. చూడండి, మీరు అస్సలు స్కిప్ చేయకుండా చూడండి, అంత బాగుందన్నమాట. ఇప్పుడు ఇవి మిల్క్ మరిగిపోయాయి కదండి, ఇంకా నా దగ్గర కుంకుమ పువ్వు లేదనమాట. ఇంకా మా చుట్టుపక్కల షాపులలో ఎక్కడ అడిగినా అసలు కుంకుమ పువ్వు లేదని చెప్పారనమాట. దానికోసమని కొద్దిగా కలర్ రావడానికని పసుపు యాడ్ చేశాను. మీరు పసుపు కూడా హెల్తీయే కదండి, పాలల్లో పసుపు వేసుకోవడం వలన ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది, ఇంకా కలర్ కూడా బాగా కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు ఇది తీసేసుకొని ఇలా ప్రెస్ చేస్తున్నానండి. చూడండి, ఇలా మనకి ఫింగర్స్తో కాకుండా హ్యాండ్తో కాకుండా ఇక్కడ ఇలా ప్రెస్ చేస్తూ ఉండాలన్నమాట. మనకి ఆ పీసెస్ అనేవి మంచిగా ఇట్లా స్మాష్ అవుతాయి అన్నమాట. చూడండి, ఇలా ప్లేట్లో వేసి ఇలా స్మాష్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక కొంచెం అది తీసుకొని ముద్దలాగా చేస్తున్నాను. చూడండి, ఇలా చేసి 2 హ్యాండ్స్ తీసేసుకొని మనం ఇట్లా రౌండ్ చేసుకోవాలి. రౌండ్ చేసుకొని హ్యాండ్స్తో ఇట్లా ప్రెస్ చేసి పెడుతున్నానండి. చూడండి, నాకు 1/2 లీటర్ మిల్క్తో నాకు 5 బాల్స్ వచ్చాయన్నమాట. ఇంకా ఇది షుగర్ సిరప్ రెడీ అయిపోయింది కదా, ఇందులో వేసి ఒక 2-3 మినిట్స్ మరిగించుకుంటున్నాను. చూడండి, ఒకదాని తర్వాత ఒకటి వేసేస్తున్నాను. ఇలా వేసి ఇంకా ఈ బాల్స్కి షుగర్ స్వీట్ అనేది రావడం కోసమని అలా మరిగించుకుంటున్నాను. ఇంకా ఒకదాని తర్వాత ఒకటి వేసేస్తున్నాను. ఇప్పుడు ఇంకా ఇవి కూల్ వాటర్ అండి, అంటే ఐస్ వేసుకోవచ్చు, కూల్ వాటర్ వేసుకోవచ్చు. ఇంకా నేను ఐస్ వాటర్ కొంచెం కూల్గా ఉండే వాటర్ అనేది తీసుకున్నాను. ఇప్పుడు ఇవి మరిగిపోయాయి కదండి, ఇందులో నుండి తీసి ఇంకా ఒక 2-3 మినిట్స్ అనేది ఇలా కూల్ వాటర్లో వేసేసుకుంటున్నాను అనమాట. ఇలా వేసుకుంటే బాగుంటుందని చెప్పారనమాట, దానికోసమని ఇలా వేస్తున్నాను. ఇంకా అలా ఒక్కొక్కటి తీసి వేస్తున్నాను. వీడియో నచ్చుతుందండి, కంపల్సరీ చూడండి. ఇంకా ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. నేను చేసింది కూడా
మీకు ఎలా అనిపిస్తుంది మీరు చూసి నాకు కామెంట్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎలా ఉంది అనేది చెప్పండి. ఇప్పుడు అవి అలా వేసేసాం కదా కూల్ వాటర్లో. ఇంకా ఇది బాదాం అన్నమాట. బాదాం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసి చూపిద్దామంటే ఇంకా కెమెరాలో కనిపించట్లేదు కదా, అందుకని ఇలా సన్నగా కట్ చేసుకుంటున్నాను. చూడండి, మొత్తం బాదాం ఇలా కట్ చేసుకున్నాను. ఇప్పుడు పిస్తా తీసుకుంటున్నానండి. ఇలా పిస్తా తీసుకొని ఇది పొట్టు తీసేసి వీటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. ఇంకా చూడండి అలా చిన్నగా కట్ చేసుకుంటున్నాను. ఇంకా ఇది మనమే కాబట్టి మనకి ఎన్ని కావాలో అన్ని తీసుకోవాలండి. ఇంకా మనకి ఎక్కువ కావాలంటే ఎక్కువ తీసుకోవచ్చు, మనకి ఎంత కావాలంటే అది తీసుకోవచ్చు. ఇప్పుడు నేను కూల్ వాటర్లో నుంచి తీసేస్తున్నాను. చూడండి, ఇలా 2 హ్యాండ్స్తో ప్రెస్ చేసి అందులో నుంచి వాటర్ మొత్తం తీసేస్తున్నాను. తీసేసి ఇలా ఒక బౌల్లో వేసేసుకుంటున్నానండి. చూడండి, ఒక్కొక్కటి ఇలా తీసుకొని ఇలా ప్రెస్ చేస్తూ అందులో వాటర్ అనేది ఉండకుండా తీసేసేయాలన్నమాట. ఇలా తీసి ఇలా పెట్టుకుంటున్నాను. చూడండి, ఇలా ఒక్కొక్కటి వేసేసి ఆ తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదండి మిల్క్, ఆ మిల్క్ని ఇందులో వేస్తూ ఉండాలన్నమాట. ఇంకా చూడండి, మనము పసుపు వేసాం కానీ టేస్ట్ బాగుంది, కలర్ కూడా చాలా బాగా వచ్చిందండి. ఇలా చూడండి 5 బాల్స్ తీస్తాను కదా, ఇలా వచ్చింది. అవి ఇలా తీసి ఇలా వేసేస్తున్నాను. చూడండి, ఎక్కడ విరగకుండా ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చిందనమాట. అసలు నేనే షాక్, అసలుకి ఇంత బాగా వస్తుందా అనేసి. ఇప్పుడు మనము ఇందాక రెడీ చేసుకున్నటువంటి మిల్క్ వేస్తున్నాను. చూడండి, కలర్ బాగుంది, చూడ్డానికి కూడా బాగుంది కదండి. ఇంకా నేను లాస్ట్లో షుగర్ వేసాను అనమాట, ఇంకా సరిపోతుందో లేదో అనేసి. ఎందుకంటే నేను షుగర్ ఎక్కువగా తింటాను కాబట్టి. ఇప్పుడు లాస్ట్లో ఇలా వేసేసుకొని ఇంకా గార్నిష్ కోసం కట్ చేసుకున్నటువంటి బాదాం, అలాగే ఇప్పుడు బాదాం మొత్తం వేసేసుకుంటున్నాను. అది మన ఇష్టం, మనం ఎంత వేయాలి, మనకి ఎలా తినాలనిపిస్తుందో అలా వేసుకోండి మీరు. ఇప్పుడు పిస్తా వేస్తున్నాను. చూడండి, ఇలా బాదాం పిస్తానే యూస్ చేస్తాము మనము, క్యాషు ఇలాంటివి ఇంకా ఏం యూస్ చేయమన్నమాట ఈ స్వీట్లో. ఇప్పుడు దీనిని ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఆ పీసెస్కి మనకి షుగర్ అనేది యాడ్ అవ్వాల్సిందే. చూడండి, ఇప్పుడు నేను ఫ్రీజర్లో పెడుతున్నాను, ఎందుకంటే కొంచెం తొందరగా అవ్వాలనేసి. ఇంకా మాకు కూడా తినాలి అని ఉంటుంది కదా, మా బాబుకి ఎక్సైటింగ్ ఉందన్నమాట, ఎప్పుడు తినాలని. అయితే ఒక 2 అవర్స్ పెట్టానమాట. 2 అవర్స్ పెట్టి తీసేస్తున్నాను. మా బాబు తీయడానికి ట్రై చేసిండు, రావట్లేదని వదిలేసింది అనమాట. ఇంకా మా హస్బెండ్ వచ్చిన తర్వాత ఓపెన్ చేయిస్తున్నాను. మా హస్బెండ్ ఓపెన్ చేశాడు, చూసి షాక్ అయ్యాడు. అసలుకి నువ్వే వేసినావా అని అడుగుతున్నా అనమాట. ఇంకా ఇలా వీటిని తీసి ఇలా బౌల్లో వేసేసాను. చూడండి, ఇంకా మా హస్బెండ్ తిన్న తర్వాత నాకు మాత్రం 5 స్టార్ రేట్ ఇచ్చిందనమాట. అంత బాగుంది. ఒక్కసారి మీరు ట్రై చేయండి, ఖచ్చితంగా ట్రై చేయండి. అసలుకి ఇంకా మీరే షాక్ అవుతారనమాట, అసలు ఇంత బాగా వస్తుందా అనేసి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీరు నాకు సపోర్ట్ చేయండి. నేను ఇలాంటి రెసిపీస్ ఇంకా మీకు ఏమైనా కావాలంటే కూడా చూపిస్తాను.